Students, yeah. Good evening, Sandeep. Yeah, we are starting now. What is INS Vikrant recently seen in the news? ఇటీవల వార్తల్లో చూసిన ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఏమిటి? Here INS means Indian Navy ship, Indian naval ship. Okay. So INS Vikrant is a prefix of Sandeep. It's not a submarine. See, ఇది INS అనే ప్రిఫిక్స్ ఉండేది ప్రతిదీ ఒక షిప్ కి ఉంటది, రైట్? ఇట్ ఈస్ అ ప్రిఫిక్స్ ఆఫ్ సమ్ షిప్ అండ్ దీస్ షిప్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. Some ships can be used as some submarines or some other things. But now this INS Vikrant is first aircraft carrier of India. First aircraft carrier of India means, for example, this is the ship. This is the ship. And these ships, those ships which are able to land aeroplanes and also start aeroplanes from these ships, those are called as aircraft carrier. I will show you the image for you. See, these ships can this is the INS Vikrant. On this, these aircrafts can be carried. That's why it is called as aircraft carrier. And coming to INS Vikrant, this is India's first aircraft carrier. Okay, this is India's first aircraft carrier, and we bought this from UK. We bought this from UK in 1960s itself. After that, we had two more aircraft carriers. I will show you them also. INS Vikrant is India's first aircraft carrier, purchased from UK since 1960s. And INS Virat is India's second carrier. And the other thing is INS Vikramaditya. Okay, INS Vikramaditya. This came to Indian Navy in 2013 as India's third carrier. Okay, so INS Vikrant, INS Virat, INS Vikramaditya, all these three are aircraft carriers. And enti ఆ షిప్స్ మీద ఏరోప్లేన్స్ ని డైరెక్ట్ గా ల్యాండ్ చేయొచ్చు ఆర్ టేక్ ఆఫ్ చేయొచ్చు ఆ షిప్స్ మీద నుండి. అవి అట్లా బిల్డప్ చేయబడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యుద్ధం జరుగుతున్న టైంలోని ఎదుటి వారు మనకి ఏరియల్ అటాక్ చేశారనుకోండి, మనం కూడా దాన్ని ధీటుగా స్పందించడానికి మనకి ఇలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది చాలా అవసరం, రైట్? ఈవెన్ మీకు తెలిసినట్టయితే 1971లోని ఇండియా పాకిస్తాన్ వార్ టైంలోని రష్యా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఇండియాకి పంపించింది. ఓకే, నెక్స్ట్. Is Telugu okay for all? I will keep this class bilingual, both Telugu and English. If anyone having issue with Telugu, you can inform me. Okay, thank you. Next, recently, which IIT has been granted a patent? Okay. Recently, we granted a patent. First of all, అంటే దీనేంటి, ఏ ఐఐటి రీసెంట్ గా ఒక పేటెంట్ అందుకుంది, ఎందుకు చేసిన వల్ల? మీకు ఇన్వర్టర్ అంటే తెలుసు కదా, ఇన్ హౌస్ యూస్ చేస్తాం కదా, అంటే మినీ జనరేటర్ టైప్ అనుకోండి. సో అది ఇన్వర్టర్.
సో దాన్ని కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్వర్టర్ ని తయారు చేసిన ఒక ఐఐటికి రీసెంట్ గా పేటెంట్ వచ్చింది. ఏంటి, ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక సైంటిఫిక్ ఇన్నోవేషన్ ఆర్ సమ్ ఇండస్ట్రియల్ థింగ్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ అయ్యేస్తూ మనం కనిపెట్టిన దాన్ని గుర్తించడమే ఈ పేటెంట్ ఇవ్వడం అనేది. ఓకే, అంటే మనం కనిపెట్టిన దానికి గుర్తింపు ఇవ్వడం ఈ పేటెంట్. ఓకే, సో రీసెంట్ గా ఐఐటి పాట్నా మన ఇన్వెన్షన్ కి ఒక గుర్తు ఇవ్వడం ఈ పేటెంట్. సో మనకి ఎప్పుడైతే పేటెంట్ ఇస్తారో మనకి కొన్ని రైట్స్ ఉంటాయి. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్స్ట్ 20 years వరకు దాన్ని మనమే ప్రొడక్షన్ చేయడం, ఆర్ ఎవరైనా చేస్తే దానికి రాయల్టీ మనకి ఇవ్వడం, ఇలాంటి రైట్స్ కొన్ని ఉంటాయి. అది పేటెంట్ యాక్ట్స్ లో మెన్షన్ చేస్తుంటది. ఓకే, సో ఇక్కడ ఐఐటి పాట్నా రీసెంట్ గా కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్వర్టర్ అనేది కనిపెట్టింది. దానికి గుర్తుగా రీసెంట్ గా పేటెంట్ అనేది దానికి ఇచ్చారు. ఓకే, అది ఒక స్టార్ట్అప్ స్కీమ్ పోర్టబుల్ పవర్ టెక్నాలజీ అనే స్కీమ్ కింద ఈ ఐఐటి పాట్నా ఈ కాంపాక్ట్ ఇన్వర్టర్ ని తయారు చేసింది. ఓకే, నార్మల్ గా మీరు మన ఇంట్లో ఇన్వర్టర్ చూస్తే ఇన్వర్టర్ సపరేట్ గా ఉంటుంది, బ్యాటరీ సపరేట్ గా ఉంటుంది. ఆ ఇన్వర్టర్ కి పవర్ ఇవ్వడానికి బ్యాటరీని మనం అటాచ్ చేస్తాం. అయితే వీళ్ళు ఇది పోర్టబుల్ గా ఉండడానికి, నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండడానికి ఏం చేశారంటే బ్యాటరీని ఇన్వర్టర్ ని ఒకే యూనిట్ లో ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే, మీరు చూసుంటారు మీ ఇంట్లో బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్వర్టర్ అయితే దీని కింద ఇంకొక బాక్స్ వస్తుంది, దాంట్లోని బ్యాటరీని పెడతాం మనం. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇన్వర్టర్ ని బాక్స్ ని ఒకే యూనిట్ లో కలిపేశారు. సో అది కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది, నెక్స్ట్ ఈజీగా మూవ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది, పోర్టబుల్ అవుతుంది. సో దానికి గుర్తుగా ఐఐటి పాట్నాకి పేటెంట్ అనేది ఇచ్చారు. ఓకే, అండ్ దిస్ పేటెంట్ ఎన్ష్యూర్స్ ఐఐటి పాట్నాస్ కాపీరైట్ ఫర్ 20 years ఫెసిలిటేటింగ్ కమర్షియల్ యూజ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ నుండి వాళ్ళు 20 years వరకు వాళ్ళే ప్రొడక్షన్ చేసే రైట్ ఉంటుంది. నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరికైనా వాళ్ళ ప్రొడక్షన్ రైట్స్ ఇస్తే దాని నుండి వీళ్ళు రాయల్టీ కూడా తీసుకోవచ్చు. రైట్, సో దిస్ ఇస్ కాల్డ్ పేటెంట్ సిస్టమ్ ఫర్ దెమ్. అండ్ వీళ్ళు ఏ స్టార్ట్అప్ స్కీమ్ కింద తయారు చేశారు, పోర్టబుల్ పవర్ టెక్నాలజీ అనే స్కీమ్ కింద ఇది తయారు చేశారు. ఓకే, నెక్స్ట్ అర్థమైంది కదా, ఇది కొంచెం టెక్నికల్. నెక్స్ట్, recently the Indian Army and the Puneet Balan Group collaborated to open the India's first Constitution Park in which city? ఇండియన్ ఆర్మీ మరియు పునీత్ బాలన్ గ్రూప్ భారతదేశం యొక్క మొదటి రాజ్యాంగ పార్క్ ను ఏ నగరంలో ప్రారంభించేందుకు సహకరించాయి? మీన్స్ హియర్ ఇండియన్ ఆర్మీ అండ్ పునీత్ బాలన్ గ్రూప్ టైడ్ అప్ టు మేక్ కాన్స్టిట్యూషన్ పార్క్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని దాని వాల్యూస్ ని అందరికీ గుర్తింపు వచ్చేలాగా, అందరికీ చూపించడానికి సరిపడేలాగా ఒక పార్క్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం. అది ఏ నగరంలో తీసుకొచ్చారు అంటే పూణేలో తీసుకొచ్చారు. మీకు నేను ఆ పార్క్ చూపిస్తాను. ఇది ఆ కాన్స్టిట్యూషన్ పార్క్. ఏంటిది? ఇది మన కాన్స్టిట్యూషన్ లో ఉండే ప్రియంబల్. సో ఆ పార్క్ చుట్టూ థీమ్ ఏంటది? కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, కాన్స్టిట్యూషనల్ బిల్డింగ్, కాన్స్టిట్యూషనల్ మేకింగ్. ఆ థీమ్ తోని ఈ పార్క్ అనేది తయారు చేయబడింది. ఓకే, ఎక్కడ? పూణేలోని. ఇది ఎందుకు? ఇది ఫర్ మీకు నేను ముందు క్లాసెస్ లో చెప్పాను, 2047 కల్లా ఇండియా వికసిత్ భారత్ అవుదాం అనుకుంటున్నాం. వికసిత్ భారత్ మీన్స్ డెవలప్డ్ కంట్రీ. సో ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీ కింద అవ్వాలంటే మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ని మనం తూచా తప్పకుండా పాటిస్తే మనం పక్కాగా వికసిత్ భారత్ కింద 2047 కల్లా అవ్వగలం. సో దానికి మనం మన ఫండమెంటల్ రైట్స్ తో పాటు కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేస్తున్న ఫండమెంటల్ డ్యూటీస్ ని కూడా మనం పాటిస్తే పక్కాగా మనం డెవలప్డ్ కంట్రీ కింద రూపాంతరం చెందగలం.
సో దాన్ని షోకేస్ చేయడమే ఈ ఈ కాన్స్టిట్యూషనల్ పార్క్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ఇది ఎవరు స్టార్ట్ చేశారు? ఇండియన్ ఆర్మీ అండ్ పునీత్ బాలన్ గ్రూప్. నెక్స్ట్, Ajrak textile craft, recently seen in the news, is mainly associated with which state? Ajrak textile craft, recently seen in the news, is mainly associated with which state? Ajrak అనే ఒక టెక్స్టైల్ క్రాఫ్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ ఉంది, ఆ క్లాత్ మీద సమ్ డిజైన్ చేసి ఆర్ దానికి ఒక స్పెషాలిటీ తీసుకొచ్చామనుకోండి, అది ఒక స్టేట్ లో అలాంటి తయారు చేశారు, దానికి అజ్రక్ అని పేరు. ఓకే, అయితే ఇది ఏ స్టేట్ కి చెందింది అంటే ఇది గుజరాత్ స్టేట్ కి చెందింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాటన్ షర్ట్. ఈ కాటన్ షర్ట్ మీద ఒక ప్రింటెడ్ డైని వేస్తే దీనికి ఒక స్పెషలైజ్డ్ క్లాత్ కింద అవుతుంది. అయితే ఇది అజ్రక్. కచ్ ఏరియా తెలుసు కదా, గుజరాత్ లో కచ్ అనే ఏరియా ఉంటది, దాంట్లోని ఈ మనకి పెయింటెడ్ డైస్ వేసి దాన్ని ఒక స్పెషలైజ్డ్ క్లాత్ కింద తయారు చేస్తారు. దాన్ని అజ్రక్ టెక్స్టైల్ క్రాఫ్ట్ అని అంటాం. అయితే ఈ అజ్రక్ టెక్స్టైల్ తరఫున జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది, జిఐ ట్యాగ్ అనేది వచ్చింది, జిఐ ట్యాగ్. ఓకే, జిఐ ట్యాగ్ అనేది అజ్రక్ టెక్స్టైల్ పార్క్ వచ్చింది, అందుకని ఇది న్యూస్ లో ఉంది. అయితే ఇది ఏ స్టేట్ లో ఉంటుంది? గుజరాత్. కచ్ అజ్రక్ అని అంటారు దీన్ని. ఇది దేని వల్ల ఫేమస్? హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఆన్ ద కాటన్ క్లాత్ మీద ఈ ప్రింటింగ్ చేస్తారు. ఇప్పుడు మీకు పెయింటెడ్ షర్ట్స్ ఉన్నాయి కదా, రీసెంట్ గా ట్రెండ్ అవుతున్నాయి. సో అలాంటిది ఇది కూడా. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రింటెడ్ క్లాత్, అజ్రక్ ప్రింటెడ్ క్లాత్ ఫ్రమ్ గుజరాత్. నెక్స్ట్, recently NPCI signed an agreement with which African country for UPI like instant payment services? ఓకే, దీని ముందు ఒక క్వశ్చన్ అడుగుతా, నాకు చెప్పండి. రీసెంట్ గా మన యూపీఐని యాక్సెప్ట్ చేస్తున్న ఫస్ట్ యూరోపియన్ కంట్రీ ఏంటి? ఫస్ట్ యూరోపియన్ కంట్రీ మనం అదే డిస్కస్ చేసాం. యూపీఐని యాక్సెప్ట్ చేస్తున్న ఫస్ట్ యూరోపియన్ కంట్రీ. ఎస్ సందీప్ కృష్ణ, వెరీ గుడ్. ఈఫిల్ టవర్ దగ్గర మన యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఎన్పిసిఐ ఆఫ్రికాలోని ఏ కంట్రీతో ఈ యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేసింది అంటే నమీబియాతో మన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏంటంటే అక్కడ బ్యాంక్ ఆఫ్ నమీబియా ద్వారా మన యూపీఐ రిలేటెడ్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. NPCI's overseas arm signed a pact with Bank of Namibia to develop a UPI-like instant payment system for Namibia. Okay. Next, Controller and Auditor General of India recently signed an MOU with which country's Auditor General to increase cooperation in the field of audit. Recent గా మన Controller and Auditor General ఒక దేశం యొక్క ఆడిటర్ జనరల్ తోనే టైఅప్ అయ్యారు. ఎందుకంటే ఈ ఆడిటింగ్ ఫీల్డ్ లోనే ఎక్కువ కోఆపరేషన్ చేయడానికి. ఎవరితో టైఅప్ అయ్యారు? నేపాల్ తో టైఅప్ అయింది ఇండియన్ కాగ్. ఇప్పుడు ఇండియన్ కాగ్ పేరేంటి? హూ ఈస్ కాగ్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్లీ? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు ఇప్పుడు? మనం అర్లీ డిస్కస్ చేసాం. హూ ఈస్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ of India now? It is Girish Chandra Murmu. It is Girish Chandra Murmu.
సో మన కాగ్ జిసి ముర్ము గారు నేపాల్స్ ఆడిటర్ జనరల్ టోయం రాయాతోని ఎంఓయూ చేసుకున్నారు టు ఇంక్రీజ్ కోఆపరేషన్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆడిటింగ్. ఓకే, నెక్స్ట్. Which state did the Supreme Court recently order to halt illegal mining in the Aravalli range? Aravalli ranges లోని జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ ని ఆపమని రీసెంట్ గా ఏ స్టేట్ కి సుప్రీం కోర్టు జడ్జి ఆర్డర్ ఇచ్చింది? ఏ ఆర్డర్ ఇచ్చింది? అరావల్లి రేంజెస్ ఎక్కడెక్కడ ఉంటాయి? గుజరాత్ లో ఉంటాయి, రాజస్థాన్ లో ఉంటాయి, హర్యానాలో కూడా ఉంటాయి. అరావల్లి మౌంటైన్ రేంజెస్. అయితే రీసెంట్ గా సుప్రీం కోర్టు రాజస్థాన్ కి ఆర్డర్ ఇచ్చింది. ఎందుకు? మౌంటైన్స్ ఉంటే మనకి దానివల్ల నెంబర్ ఆఫ్ యూజెస్ ఉంటాయి, వాటిని స్టాండ్ స్టిల్ గా ఉంచుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ Kevin, Draupadi Murmu ma'am is president and GC Murmu sir is CAG. Asipshita, it is Rajasthan. Okay, mountains ఉండడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ యూజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియాస్ లో మౌంటైన్స్ ఉంటే ఏంటది విండ్ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి, నెక్స్ట్ సైక్లోన్స్ యొక్క ఇంపాక్ట్ ని కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఋషికొండ దగ్గర ఒక మౌంటైన్ ని కొంచెం కట్ చేస్తే అందుకనే ఎన్విరాన్మెంటలిస్ట్ కన్జర్వేషనిస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. సిమిలర్లీ ఈ అరావల్లి రేంజెస్ లోని మౌంటైన్స్ లోని మైనింగ్ చేయడం వల్ల డిజర్టిఫికేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ ఉండే యానిమల్స్ కి చాలా, మౌంటైన్ రేంజ్ యానిమల్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ అక్కడ ఎకో సిస్టమ్ మొత్తం పాడవుతుంది. సో దీన్ని హాల్ట్ చేయడానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. This Aravalli ranges spans in 692 kilometers across Gujarat, Rajasthan and Haryana. Okay, and Aravallis are the India's oldest mountain range. ఇది ఎందుకు ఈ మౌంటైనైజ్ అనేది ఇంపార్టెంట్? డెజర్టిఫికేషన్ ఆపడానికి, క్లైమేట్ రెగ్యులేషన్ చేయడానికి, వేరియస్ డైవర్స్ ఎకోసిస్టమ్ ని మరియు రివర్స్ లైక్ సబర్మతి అండ్ లూని రివర్స్ కూడా ఇక్కడ ఒరిజినేట్ అవడం వల్ల దీన్ని కాపాడడం మనకి ఎంతో అవసరం. దానికోసం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నెక్స్ట్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ముందు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2024 రీసెంట్లీ హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ? అయితే దీని ముందు ఇండియా వేరే కంట్రీస్ తో కలిసి ఒక కొత్త ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేసింది. దాని పేరు CDRI, కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోయిలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ స్ట్రక్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ ఉన్నాయి, సైక్లోన్స్ కానీ నెక్స్ట్ అర్త్ క్వేక్స్ ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు మన బిల్డింగ్స్ తట్టుకోలేవు, మన బిల్డింగ్స్ కానీ మనం కొడుతున్న వాల్స్ కానీ ఇవేవి తట్టుకోలేవు. సో ఇది ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయ్యి అలాంటి డిజాస్టర్స్ వచ్చినా సరే మన బిల్డింగ్స్ స్టేబుల్ గా ఉండేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటాం. ఓకే, సో వాటిని ఎలా చేస్తారు? దీనికి బేస్ చేసుకుని బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ని కట్టారనుకోండి, దాంట్లోని స్వే ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. ఆ స్వే ఫ్యాక్టర్ ని కనుక యాడ్ చేస్తే ఈవెన్ ఒక అర్త్ క్వేక్ వచ్చినా సరే అపార్ట్మెంట్ కోలుకుండా ఉంటుంది. అట్లానే కోస్టల్ ఏరియాస్ లోని ఫ్లడ్డింగ్ వచ్చినా సరే ఆ డిజాస్టర్ రెసిలియన్స్ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయగలిగితే జరగాల్సిన డ్యామేజ్ తగ్గుతుంది. ఈ కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క మెయిన్ ఎయిమ్ అదే. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దెన్ since it is anchored by India, the headquarters of CDRI is also in New Delhi itself. And recently
This international CDRA conference happened in New Delhi in 2024. The theme of it is investing today for a more resilient tomorrow. Investing today for a more resilient tomorrow. This is the 6th International Conference on Disaster Resilient Infrastructure. This is convened in New Delhi by our Coalition for Disaster Resilient Infrastructure. Theme is investing today for a more resilient tomorrow. Next. What is Antares? Recently seen in the news. Antares అనేది న్యూస్ లో ఉంది. అది ఏంటి? Any guesses? What is Antares? No Simran, no Ajay, you're wrong. Antares అనేది మీకు no Sandeep, Krishna, you're wrong. Yes Simran, of course ఇంకా అదే మిగిలింది. Yes, Antares is a red supergiant star. అయితే మీకు ఏం డిఫరెన్స్ తెలియాలంటే see, for example, ఒక హ్యూమన్ బీయింగ్ పుట్టినప్పుడు ఒక చైల్డ్ ఆ తర్వాత టీనేజ్ లోకి వెళ్తారు, ఆ తర్వాత ఫుల్ యూత్, నెక్స్ట్ అడల్ట్హుడ్, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్, ఫైనల్లీ డెత్. ఈ చైల్డ్ కింద ఉండే ముందు బర్త్. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ తన లైఫ్ సైకిల్లో ఒకసారి ముందు జన్మించి చైల్డ్ కింద, టీనేజ్ కింద, యూత్ కింద, అడల్ట్ కింద, ఓల్డ్ పర్సన్ కింద, ఫైనల్ గా డెడ్ అవుతాడు. అయితే దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ హ్యూమన్. సిమిలర్లీ ఒక స్టార్ కి కూడా ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ఓకే, స్టార్ కి ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన సన్ ఉంది కదా, సన్ కూడా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత దాని ఎనర్జీ తగ్గిపోతుంది. అలాంటి టైం అది అప్పుడు దాని యొక్క ఎనర్జీ తగ్గిపోతున్న టైంలోని దాని ఇంటెన్సిటీ కూడా తగ్గిపోతుంది. అలా ఫ్యూచర్ లో అది డెడ్ అయిపోతుంది. సైంటిస్ట్ ఎప్పుడు నుండో అది చెప్తున్నారు. ఆఫ్టర్ సమ్ సార్ట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ సన్ విల్ బి లూజింగ్. అయితే ఈ రెడ్ సూపర్ జైంట్ స్టార్ ఏంటంటే, ఏదైనా స్టార్ తన యొక్క ఓల్డ్ ఏజ్ లో ఉంటే, అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ కి దగ్గరలో ఉంటే దాన్ని రెడ్ సూపర్ జైంట్ స్టార్ అని అంటాం. ఓకే, సో అంటరస్ అనేది ఒక స్టార్, దానికంటే రెడ్ సూపర్ జైంట్ స్టార్. మీకు దాని ఫోటో చూపిస్తాను. రెడ్ సూపర్ జైంట్ స్టార్ ఇలా ఉంటుంది. అయితే బెంగళూరు బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ రికార్డెడ్ ద మూన్ పాసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యాంట్రస్. మన మూన్ ఉంది కదా, మన మూన్ ఈ యాంట్రస్ కి ముందుగా ఎదురుగా వెళ్ళడం బెంగళూరు బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు రికార్డ్ చేశారు. అందుకని ఇది న్యూస్ లో ఉంది. అయితే ఏంటిది, ఇది పెరిగే కొద్దీ, ఇప్పుడు మన హ్యూమన్ ఎలా అయితే మనం ఎదిగే కొద్దీ సైజ్ పరంగా మనం పెరుగుతామో, అట్లానే స్టార్ కూడా సైజ్ పరంగా పెరుగుతూ ఉండి లాస్ట్ లో ఇంకా అది చచ్చిపోతుంది. సిమిలర్ గా ఇది దిస్ యాంట్రస్ హ్యాస్ low density and temperature, giving it a ruddy color. Okay, approaching the end of their lives. Red supergiants are large, cool superstars approaching the end of their lives, highly luminous but with low surface temperature. Okay, అర్థమైందా ఈ రెడ్ సూపర్ జైంట్ స్టార్ అంటే ఏంటో? ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ ద చాట్ బాక్స్. Yes. If you have any doubts, any sort of doubts, you can ask in the chat box. No issues. Next. Which city is constructing the world's largest airport? Al Maktoum International Airport. Al Maktoum International Airport ni
ఎవరు which city is constructing? Yes, Simran, it is Dubai. Dubai is constructing the world's largest international airport by name Al Maktoum Airport. And ఈ నేమ్ ఏంటి, వాళ్ళ లీడర్ ఉన్నారు కదా ప్రీమియర్, అతని నేమ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తామ్. ఓకే, Dubai is developing the world's largest airport under Sheikh Mohammed bin Rashid Al Maktoum's leadership. Okay. Next. Recently, where was the event titled Localizing the SDGs? Recently, where was the event titled Localizing the SDGs? Women in Local Governance in India Lead the Way, organized. Where was the event titled Localizing the SDGs? Women in Local Governance in India Lead the Way, organized. No, not New Delhi, Simran. Sandeep, New Delhi kaadu. Yes, Ajay, it is New York. The event happened in New York by UNFPA, United Nations Organization ద్వారా ఈ ఈవెంట్ అనేది జరిగింది. అయితే ఈ ఎస్డిజీస్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 17 ఎస్డిజీస్ అనేది ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, మన ప్రెసెంట్ డెవలప్మెంట్ ని చేస్తూ ఫ్యూచర్ యొక్క డెవలప్మెంట్ కూడా మనము దృష్టిలో పెట్టుకుని ప్రెసెంట్ డెవలప్మెంట్ ని కొనసాగించడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, అండ్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ లోని ఉమెన్ యొక్క రోల్ ని సిగ్నిఫై చేయడానికి ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. ఈవెంట్ ఎక్కడ జరిగింది? న్యూయార్క్ లో జరిగింది. ఇన్ న్యూయార్క్. దీంట్లోని ఇండియా నుండి, త్రిపుర నుండి శబాధిపతి సూర్యదాస్ దత్తా, సర్పంచ్ కునుకు హేమకుమారి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, సర్పంచ్ నీరు యాదవ్ ఫ్రమ్ రాజస్థాన్, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ ఈవెంట్ లో. నెక్స్ట్ ఇవి మన 17 ఎస్డిజీస్ అంటే 17 గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఫస్ట్ గోల్ చూడండి, నో పవర్టీ, నో హంగర్, తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, ఇట్లా 17 గోల్స్ పెట్టుకున్నాం మనం. నెక్స్ట్, ఇది ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇది రిపీట్ అయింది. మన కాగ్ నేపాల్ యొక్క ఆడిటర్ జనరల్ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ థాలసేమియా డే 2024? థాలసేమియా అంటే ఏంటి? థాలసేమియా అంటే ఏంటి? ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. థాలసేమియా, సికిల్ సెల్ అనేమియా, these are some rare diseases and genetic blood disorders. అంటే జెనెటిక్ డిసార్డర్ ఇన్ అవర్ బ్లడ్, అంటే మన జీన్స్ ద్వారా వచ్చింది. ఓకే, సో ఇది రేర్ డిసీజెస్, రిలేటివ్ గా తక్కువ మందిలోనే ఉంటుంది. బట్ దీన్ని కూడా క్యూర్ చేయడానికి మనం ట్రై చేయాలి. దానికి గుర్తుగా మనం వరల్డ్ థాలసీమియా డేని May 8th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఈ ఇయర్ దీని యొక్క థీమ్ ఏంటి? ఎంపవరింగ్ లైఫ్స్, ఎంబ్రేసింగ్ ప్రోగ్రెస్. ఎంపవరింగ్ లైఫ్స్, ఎంబ్రేసింగ్ ప్రోగ్రెస్. వరల్డ్ థాలసీమియా డే అబ్జర్వ్డ్ annually on May 8th aims to raise awareness about thalassemia, a genetic blood disorder. ఓకే, థీమ్ ఏంటి? ఎంపవరింగ్ లైఫ్స్, ఎంబ్రేసింగ్ ప్రోగ్రెస్. ఈ thalassemia affects the production of hemoglobin, crucial for oxygen transport in red blood cells. అంటే మన బాడీలో హెమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్ కదా ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ కి. అయితే ఈ హెమోగ్లోబిన్ ప్రొడక్షన్ ని రెస్ట్రిక్షన్ జరుగుతుంది థాలసీమియా డిసీజ్ మనకు ఉండడం వల్ల. నెక్స్ట్, recently where was the 19th session of United Nations Forum on Forest held? United Nations Forum on Forest and ఏంటి? So means some sort of grouping which will be helping for the development and protection of forests. అంటే ఫారెస్ట్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఫామ్ చేయబడిన ఒక ఆర్గనైజేషన్ ఇది. అయితే ఈ రీసెంట్ గా దీని 19th సెషన్ జరిగింది. ఎక్కడ జరిగింది?
న్యూయార్క్ లో జరిగింది. aiming to foster global forest management, conservation and sustainability. This was established in ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు పెట్టారు? 2000 లో పెట్టారు, యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్ అనేది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్క్ లోనే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియా ఈస్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ దిస్. నెక్స్ట్, వాట్ ఈజ్ సీ అనిమోన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? ఇదే సీ అనిమోన్ యొక్క ఫోటో. Sea anemone recently seen in the news. Sea anemone అనేది ఒక ఇన్వర్టిబ్రేట్. మీకు తెలిసే ఉంటది, మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని ఆర్గానిజమ్స్ ని వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్ కింద డివైడ్ చేస్తారు. అట్లానే ఈ సీ అనిమోన్స్ అనేది ఇన్వర్టిబ్రేట్, అంటే వర్టిబ్రేట్ కాలం లేనివి ఇన్వర్టిబ్రేట్స్. అయితే ఈ సీ అనిమోన్స్ మీకు కోరల్ రీఫ్స్ ఐడియా ఉంది కదా, సీస్ లోని అండర్ సీస్ లో కోరల్ రీఫ్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ కోరల్ రీఫ్ ఎకో సిస్టమ్ లోని ఈ సీ అనిమోన్స్ అనేవి కూడా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సీ అనిమోన్స్ వేరే వాటికి రెసిడెన్స్ కింద, ఫుడ్ కింద కూడా ఉంటుంది. దిస్ ఈస్ అన్ ఇన్వర్టిబ్రేట్ aquatic animal. Scientists at ICAR, NBFGR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు మాస్ అనిమోన్ బ్లీచింగ్ ని చూసారు. బ్లీచింగ్ అంటే ఏంటి? ఒకేసారి ఈ అనిమోన్స్ అన్ని చచ్చిపోవడం. మాస్ స్కేల్ అంటే చాలా ఎక్కువగా ఇవి ఒకేసారి చచ్చిపోవడం. ఎక్కడ? అగాటి ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ లోని అగాటి ఐలాండ్ లోని ఈ మాస్ అనిమోన్ బ్లీచింగ్ అనేది జరిగింది. దాన్ని ఐసిఏఆర్ సైంటిస్ట్ గుర్తించారు. అండ్ వాట్ ఆర్ దీస్ సీ అనిమోన్స్? దీస్ ఆర్ ఇన్వర్టిబ్రేట్ aquatic animals and they are integral to the coral ecosystems. Okay. Next, India recently collaborated with which country to study and conserve sharks and rays in the Arabian Sea? Sharks ni, rays ni స్టడీ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి ఇండియా ఒక కంట్రీతోని కొలాబరేట్ అయింది. అది ఏ కంట్రీతో కొలాబరేట్ అయింది? In this, India and Oman had collaborated. Okay, India and Oman had collaborated in this to study and conserve sharks and rays in the Arabian Sea. India and Oman. Okay, and this was jointly organized by the Central Marine Fisheries Research Institute and Oman's Directorate General of Fisheries Research. వీళ్ళిద్దరూ రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ దేనికోసం? ఈ షార్క్స్ ని, రేస్ ని స్టడీ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి. ఇండియన్ ఇండియా ఆర్గనైజేషన్, సెంటర్ ఫర్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్, recently who won the silver medal? Recently who won the silver medal at the Asian Trampoline Gymnastics Championships? ఏషియన్ ట్రాంపోలైన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్స్ షిప్ లోని ఎవరికి సిల్వర్ మెడల్ వచ్చింది? అయితే ఇక్కడ యాక్చువల్గా ఇది ప్రింట్ అవ్వలేదు. ఆన్సర్ ఈస్ సృష్టి. అందరికీ వాయిస్ కట్ అవుతుందా? Is there a problem with my office with my voice for everyone? No sir, it's clear. Some are telling yes, some are telling no. Okay, in middle it might be some internet issue. Shall I repeat the earlier question now? కృష్ణ, లాస్ట్ క్వశ్చన్ మీరు విన్నారా? ఓకే, లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను. కృష్ణ, మీరు ఓన్లీ లాస్ట్ క్వశ్చన్ వినలేదా? ఇంకా ముందు నుండి కూడా మీకు రాలేదా?
ఓకే ఓకే, లాస్ట్ క్వశ్చన్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, పర్లేదు. ఇండియా recently collaborated with which country to study and conserve sharks and rays in the Arabian Sea? ఇండియా ఒక కంట్రీతోని టైఅప్ అయింది దేనికోసం? షార్క్స్ అంటే మన షార్క్స్ ఉంటాయి కదా సీస్ లోని, ఎలానే అరేబియన్ సీలో ఉండే షార్క్స్ అండ్ రేస్ ని వీటిని స్టడీ చేయడానికి, వీటిని ఎలాగా కన్జర్వ్ చేయాలి, అవి ఎక్స్టింక్ట్ అవ్వకుండా ఎలా కాపాడాలి అన్న విషయం మీద రీసెర్చ్ చేయడానికి ఇండియా మరియు ఓమన్ కొలాబరేట్ అయ్యాయి. సో అదే క్వశ్చన్, ఇండియా ఓమన్ తో టైఅప్ అయింది దీనికోసం. ఇండియాలోని ఏ ఆర్గనైజేషన్? ఇండియాలోని CMFRI అనే ఆర్గనైజేషన్ ఓమన్ లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫిషరీస్ రీసెర్చ్ తో టైఅప్ అయింది. CMFRI అంటే సెంటర్ ఫర్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సెంటర్ ఫర్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్, recently who won the silver medal at the Asian Trampoline Gymnastics Championship? ఏషియన్ ట్రాంపోలైన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ లో ఎవరికి సిల్వర్ మెడల్ వచ్చింది అంటే సృష్టి కందగలే. సృష్టి కందగలేకి ఈ ఏషియన్ ట్రాంపోలైన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ వచ్చింది. అండ్ షీ మేడ్ ద హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ మెడల్ ఇన్ ద ఏషియన్ ట్రాంపోలైన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్. ఫస్ట్ టైం ఒక ఇండియన్ కి అక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది ఈ ట్రాంపోలైన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ లోని. ఓకే, నెక్స్ట్ ఇది అందరూ ఆన్సర్ చేయాలి. ఇండియా రీసెంట్లీ సైన్డ్ ఎ 10-year అగ్రిమెంట్ with which country to develop and manage the చాబహార్ పోర్ట్? చాబహార్ పోర్ట్ ని డెవలప్ చేయడానికి మరియు మేనేజ్ చేయడానికి ఇండియా ఏ కంట్రీతో రీసెంట్ గా 10 years అగ్రిమెంట్ చేసుకుంది? Ajay, it's not Iraq. Sandeep, it's Iran. Yes, good. ఇరాన్ తోని ఇండియా చాబహార్ పోర్ట్ ని డెవలప్ చేయడానికి, ఎస్ కెవిన్, చాబహార్ పోర్ట్ ని డెవలప్ చేయడానికి మనం 10 years అగ్రిమెంట్ చేసుకున్నాం. యాక్చువల్ గా ఇనిషియల్ గా మనకు ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ ఉంది. అయితే ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల దాంట్లో స్టాగ్నేషన్ వచ్చింది. అంటే మనం యుఎస్ఏకి ఎక్కువగా లీన్ అవడం, యుఎస్ఏకి ఇరాన్కి మధ్యలోని కొన్ని గొడవలు ఉండడం వల్ల అది ముందుకు వెళ్ళలేదు. అయితే రీసెంట్ గా మనం ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకుని 10-year అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం. ఇండియాకి ఇరాన్కి మధ్యలోని ఈ చాబహార్ పోర్ట్ గురించి అగ్రిమెంట్ జరిగింది. ఈ చాబహార్ పోర్ట్ లోని షహీద్ బెహెస్తి అనే ఒక పోర్ట్ ఉంటుంది. చాబహార్ పోర్ట్ ఈజ్ ఇన్ ఇరాన్ ఓన్లీ. India recently signed a 10-year agreement with Iran to develop and manage the Chabahar port. This is a deep water port in Iran's Sistan Baluchistan province lone. Sistan Baluchistan province of Iran lo ఈ చాబహార్ పోర్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ చాబహార్ పోర్ట్ లోని షహీద్ బెహెస్తి, షహీద్ కలాంతరి పోర్ట్స్ ఉంటాయి ఈ చాబహార్ పోర్ట్ లోనే. సో దాన్ని ఇండియా డెవలప్ చేస్తుంది. అండ్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఈ పోర్ట్ మనం ఎప్పుడైతే తీసుకున్నామో దాని ద్వారా మనం పాకిస్తాన్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి కూడా ఇవి చాలా దగ్గర. మనం వాళ్ళతో ట్రేడింగ్ చేయడానికి, నెక్స్ట్ ఎప్పుడైతే ఇది వస్తుందో పాకిస్తాన్ తో లింక్ లేకుండా మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి మనం ట్రేడ్ ని పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై నుండి ఈ చాబహార్ పోర్ట్ ద్వారా ఇరాన్ కి పంపిస్తే ఇరాన్ నుండి డైరెక్ట్ గా మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కజకిస్తాన్, కిజికిస్తాన్, తజికిస్తాన్ వీటికి మనం ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది? పక్కాగా పాకిస్తాన్ యొక్క సపోర్ట్ ఉండాలి మనకి. అలా అయితేనే మనం వాటి మీద మనం అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేయగలం. ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైనా అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ ని టేక్ ఓవర్ చేశారో, సో మనకి ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులు ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో మనకి ఇష్యూ వచ్చింది. సో అలాంటి ఇష్యూస్ ని కూడా బైపాస్ చేయడానికి ఈ చాబహార్ పోర్ట్ మనకి ఎంతో యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ చాబహార్ పోర్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఉంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్
అంటే ఈ ఇరాన్ నుండి రష్యా వరకు కూడా ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఉంటుంది. ఈ సెంట్రల్ ఏషియన్ ఎకానమీస్ తో కంట్రీస్ తో పాటు రష్యాని కూడా లింక్ చేస్తూ ఉంటుంది ఇది. ఓకే, సో ఈ చాబహార్ పోర్ట్ మన కంట్రోల్లోకి రావడం వల్ల దీంట్లో కూడా ఇండియా పార్టిసిపేషన్ పెరిగి మనకి ఇండియాకి చాలా యూస్ అవుతుంది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, కమీ రీటా, who recently became the first person in the world to climb Mount Everest 29 times, belongs to which country? మౌంట్ ఎవరెస్ట్ ని 29 టైమ్స్ రీసెంట్ గా క్లైమ్ చేసిన కమీ రీటా ఏ దేశానికి చెందినవారు? హీ ఈస్ ఫ్రమ్ నేపాల్. ఓకే, ఎస్ సందీప్ గారు. దట్స్ వై ఈజ్ ఆల్సో కాల్డ్ as ఎవరెస్ట్ మ్యాన్. అతను ఎవరెస్ట్ మ్యాన్ అని కూడా అంటారు. అతని కాంపిటీటర్ పసంగ్ దావా అనే అతను ఇప్పుడు దాకా 27 టైమ్స్ క్లైమ్ చేశాడు. ఈ కమీరీటా అనే అతను 29 టైమ్స్. దట్స్ వై ఈజ్ కాల్డ్ as ఎవరెస్ట్ మ్యాన్. నెక్స్ట్, సీనియర్ నేషనల్స్ సైలింగ్ ఛాంపియన్షిప్ 2024 recently conducted in which city of India? Senior Nationals Sailing Championship recently conducted in which city of India? ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. పెన్సిలయా, ఇట్స్ నాట్ చెన్నై, ఇట్ ఈస్ ముంబై. సీనియర్ నేషనల్స్ సైలింగ్ ఛాంపియన్షిప్ 2024 ముంబైలో జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు? ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ అండ్ ఇండియన్ నేవీ సెయిలింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇది కండక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్, one second. Yeah, sorry. Next, which organization recently unveiled the carbon reduction initiative of the SFO Technologies? SFO Technologies అనేది నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చెందింది. ISRO recently, ISRO chairman Somnath sir had unveiled the carbon reduction initiative of SFO Technologies.
And what is their target? 50% reduction of carbon by 2035 and zero emissions by 2040. Okay. SFO టెక్నాలజీస్ ఇది ఎవరు అన్వీల్ చేశారు? ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. నెక్స్ట్, all should answer this. Kaundinya Wildlife Sanctuary recently seen in the news is located in which state? Kaundinya Wildlife Sanctuary is located in which state? Yes, Rushmita, it is not Karnataka. Maharashtra. No, not Karnataka. Yes, Sridevi, you are correct. It is Andhra Pradesh. Kaundinya Wildlife Sanctuary is in Andhra Pradesh. Yes, Kevin. So why it is in news? Because recently Geological Survey of India వాళ్ళు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు వాళ్ళు ఒక ఫ్రాగ్ ని ఈ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో 20 years తర్వాత చూసారు. శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్ హైలారనా గ్రెసిలిస్ అని దాని సైంటిఫిక్ నేమ్. సో అయితే ఈ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. అంటే దాంట్లో ఏషియన్ ఎలిఫెంట్స్ అవి కూడా ఉంటాయి. మీకు ఈ ఫ్రాగ్ యొక్క ఫోటో చూడండి. శ్రీలంకన్ ఫ్రాగ్ అంటారంట దీన్ని. శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్. రీసెంట్గా కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీలోని ఇది దొరికింది. నెక్స్ట్, ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ 2024? థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ప్లాన్ 2024 ఏంటి థీమ్? Mahida, it's not C. Answer is B, part of the plan. B, part of the plan. అయితే దేనికంటే లాస్ట్ ఇయర్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బయోలాజికల్ డైవర్సిటీ కన్జర్వేషన్ ఫీల్డ్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఎవర్ హ్యాపెండ్. దాని పేరు కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేది మనకి వచ్చింది. కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. ఓకే, ఈ కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ లోని నెక్స్ట్ రాబోయే ఇయర్స్ లోని మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ని ఎట్లాగా చేయాలి అనే ఒక ఫ్రేమ్వర్క్ ని వచ్చాం. అయితే ఈ ఇయర్ ఈ బయోలాజికల్ డైవర్సిటీ ఇంటర్నేషనల్ డే యొక్క థీమ్ ఏంటి? బి పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఏంటంటే ఆ ప్లాన్ ఏంటి? ఈ కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ లోని దేన్ని అనుకున్నామో దాంట్లో మనం పార్ట్ అవ్వమని ఈ థీమ్. ఓకే, this international day highlights the theme be part of the plan, urging collective action to reverse biodiversity loss and support of the Kunming Montreal Global Biodiversity Framework. Okay, next, who has been appointed as the president of the Confederation of Indian Industry for the term 2024-25? CII, మీకు నేను లాస్ట్ టైం చెప్పాను. CII, FICCI, అసోచామ్, ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీ బాడీస్. అంటే వేరియస్ ఇండస్ట్రీస్ హెడ్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ ని, వాళ్ళ డిమాండ్స్ ని గవర్నమెంట్ కి పుట్ ఫార్వర్డ్ చేస్తారు ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థం కావడానికి మన ఇండియా ఆంధ్ర తెలంగాణలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఉంది కదా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టర్స్ అందరూ కలిసి ఒక గ్రూపింగ్. అట్లానే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ కౌన్సిల్ ఇవన్నీ ఉంది. అట్లానే ఇండస్ట్రీస్ అందరూ కలిసి ఈ CII, FICCI, అసోచామ్ అనే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పెట్టారు. అయితే రీసెంట్ గా ఈ CIIకి కొత్త ప్రెసిడెంట్ ని అపాయింట్ చేశారు. అతని పేరేంటి? సంజీవ్ పురి. అతని పేరు సంజీవ్ పురి. అయితే హూ ఇస్ దిస్ సంజీవ్ పురి? యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ ఐటీసీ కంపెనీ, సన్ఫీస్ట్ బిస్కెట్స్,
ఆశీర్వాద్ ఆట అండర్ దిస్ ఐటీసీ. ఓకే, సో ఈ ఐటీసీ కంపెనీకి చైర్మన్ రీసెంట్ గా ఇతన్ని సిఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ కింద అపాయింట్ చేశారు. ఈ సంజీవ్ పురికి ఇతను ఐఐటి కాన్పూర్ లో చదివాడు. వాటన్ అల్యూమినస్. ఆల్సో అతనికి బెస్ట్ సిఇఓ అవార్డ్ 2024 కూడా వచ్చింది. అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ అవార్డ్ 2022-23. ఓకే, ఎస్ కెవిన్, గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్స్ ఆల్సో ఐటీసీ ఓన్లీ. ఇన్ఫాక్ట్ ఐటీసీ అనేది స్టార్ట్ అయిందే టొబాకో కంపెనీ కింద. ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐటీసీ ఈజ్ ఇండియన్ టొబాకో కంపెనీ. స్టార్ట్ అయినప్పుడు ఐటీసీ అనే కంపెనీ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు డిఫరెంట్ వెంచర్స్ లోకి అయ్యి, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇండస్ట్రియల్ పార్ట్నర్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ఎంసీజీ గుడ్స్. ఈ బిస్కెట్స్ కానివ్వండి, ఆశీర్వాద్ ఆట, ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. Next, where was the exercise Cyber Suraksha 2024 held? Where was the exercise Cyber Suraksha 2024 held? See, in present situation, cyber security is very much important. In present situation, cyber security is very much important. Krishna, it is not Hyderabad, it is New Delhi. Exercise Cyber Suraksha New Delhi lo jarigindi. First of all, ఈ సైబర్ సెక్యూరిటీ అనేది రీసెంట్ టైమ్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రెసెంట్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలా అయితే ఉన్నాయో, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే ఈ 3 వాటర్ లో కానీ, ఎయిర్ లో కానీ, నెక్స్ట్ ల్యాండ్ లో కానీ మనకి వేరే కంట్రీస్ వచ్చి అటాక్ చేయగలరు. ఇదే కాకుండా ఫోర్త్ వార్ఫేర్ అనేది కూడా వచ్చింది. ఏంటది? సైబర్ వార్ఫేర్. మీన్స్ వేరే కంట్రీస్ మన సైబర్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తే ఎంతో ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలోని ముంబై మెట్రో ట్రైన్ ని సైబర్ హ్యాకింగ్ చేశారు, ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్స్ ని హ్యాకింగ్ చేశారు. అలాంటి టైంలో మన మోస్ట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి ఉంటాయి. వాటిని హ్యాకింగ్ చేస్తే మన ఇండియన్ ఎకానమీకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో వాటిని సేఫ్ గార్డ్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. దాన్ని సైబర్ డిఫెన్స్ అంటారు. సో దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి మనకి ఒక ఎక్సర్సైజ్ గా చేసేది ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష. రీసెంట్ గా ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. అండ్ దిస్ ఎక్సర్సైజ్ ఎంఫసైజెస్ ద నీడ్ టు స్ట్రెంథెన్ ఇండియా సైబర్ డిఫెన్స్. ఓకే, దీనికి మన సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఈజ్ ద సెకండ్ సిడిఎస్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్, రాజా రవివర్మ recently seen in the news was associated with which field? అందరూ చెప్తారు ఇది. మూవీస్ అన్నిట్లోని ఏమైనా పెయింటింగ్స్ వస్తే ఒకేసారి రాజా రవివర్మ వా అన్నట్టు ఫీలింగ్ డైలాగ్ వేస్తారు కదా. ఎస్ శ్రీదేవి, ఎవరు కరెక్ట్. రాజా రవివర్మ is associated with painting and art. ఎస్ మహిత. Why it is in news? Because recently Raja Ravivarma's first true copy Indulekha at Killumanur Palace in Kerala on his 176th birth anniversary. దాని గుర్తుగా ఇందులేఖ అని అతను పెయింటింగ్ వేసిన పెయింటింగ్ ఫస్ట్ ట్రూగా. అండ్ రవివర్మ మోస్ట్ నోటబుల్ వర్క్స్ ఏంటి? The most notable works of Ravivarma sir was Damayanti talking to a swan, Shakuntala looking for Dushyanta. ఈ పెయింటింగ్స్ రవివర్మ గారు చాలా ఫేమస్. అండ్ హీ క్రియేటెడ్ అరౌండ్ 7,000 పెయింటింగ్స్ blending Hindu mythology with Western composition. Okay, next. Red Colobus Conservation Action Plan, recently seen in the news, is an initiative of which organization? Red Colobus Conservation Action Plan, recently seen in the news, is an initiative of which organization? అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. రెడ్ లిస్ట్ అనేది ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది?
ఓకే సందీప్, రెడ్ లిస్ట్ అనేది ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది? క్రిటికల్లీ ఎండేంజర్డ్, వల్నరబుల్, లీస్ట్ కన్సర్న్, నియర్ థ్రెటెండ్. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా ఇది రెడ్ లిస్ట్ లో ఉంది. రెడ్ లిస్ట్ ఎవరు ఇస్తారు? ఎస్ సందీప్, ఇట్ ఈస్ ఐయుసిఎన్ వాళ్ళు ఈ రెడ్ లిస్ట్ అనేది ఇస్తారు. అయితే రీసెంట్ గా ఐయుసిఎన్ వారు ఏం కనుక్కున్నారంటే, ఆఫ్రికాలోని ఫారెస్ట్ సిస్టమ్ ని కన్జర్వేషన్ చేయడానికి ఈ రెడ్ కొలోబస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెడ్ కొలోబస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఇండికేటర్ స్పీసీస్. అక్కడ అంతా బాగా ఉంటే ఈ రెడ్ కొలాబస్ కూడా బాగా ఉంటాయి. బట్ రెడ్ కొలాబస్ యొక్క పాపులేషన్ తగ్గితే అక్కడ బయోడైవర్సిటీ లింకేజ్ లో మిస్ మ్యాచ్ వచ్చి అక్కడ ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో ఐయుసిఎన్ వాళ్ళు రెడ్ కొలాబస్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొని వచ్చారు. ఐయుసిఎన్ మీన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. New study highlights red colobus as key to tropical forest conservation. They are vital biodiversity indicators and one of the two major simian groups globally. Okay, and red colobus conservation action plan IUCN వాళ్ళు ఇచ్చారు. This red colobus is not an Indian organism. This is basically an African breed. That's why Indian name like next. What is the rank of India in the World Press Freedom Index? ఈ World Press Freedom Index ఎవరు ఇస్తారు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇస్తారు. అయితే రీసెంట్ గా ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇచ్చిన దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ 159. లాస్ట్ ఇయర్ 2023లో 161 ఉండేది, ఇప్పుడు 159 అయింది. అంటే 2 ర్యాంక్స్ తగ్గి ఇండియా బెటర్ అయింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియా బెటర్ అయినందుకు కాదు, వేరే కంట్రీస్ ఇంకా వరస్ట్ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఇండియా యొక్క ర్యాంక్ ఇంప్రూవ్ అయింది అంతే. నేషన్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ 159. బట్ దియర్ ప్రాబ్లమ్ కన్సర్న్ హియర్ ఈస్ దట్ ఇండియా లాగ్స్ బిహైండ్ టర్కీ, పాకిస్తాన్, శ్రీలంక. ఓకే, సో ఇండియన్ గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు కన్సిడర్ చేస్తున్న మెట్రిక్స్ లోని, వాళ్ళు క్యాల్కులేట్ చేస్తున్న విధానంలో తప్పు ఉంది అని ఇండియన్ గవర్నమెంట్ అంటుంది. ఓకే, నెక్స్ట్. విచ్ కంట్రీ క్లించ్డ్ మెన్స్ AFC Under-23 Asian Cup 2024 by defeating Uzbekistan? ఉజ్బెకిస్తాన్ డిఫీట్ చేసి ఏ కంట్రీ మెన్స్ AFC Under-23 ఏషియన్ కప్ ని సాధించింది అంటే జపాన్ సాధించింది. దిస్ ఈజ్ సెకండ్ టైం మెన్స్ AFC Under-23 ఏషియన్ కప్ టైటిల్ ని జపాన్ గెలిచింది. ఓకే, దిస్ ఈజ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. నెక్స్ట్, ఇది బాగా న్యూస్ లో ఉంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద 99th మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అంటే ఏంటి? సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్లో కొన్ని కంట్రీస్ ముందుకు వచ్చి ఈ సోలార్ ఎనర్జీని ముందుకు తీసుకెళ్ళడం ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ కూడా ఇండియా యొక్క బ్రెయిన్ చైల్డే. మన ఇండియానే ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేశారు, ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది. ఓకే, అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇంకొక దీని ద్వారానే ఒకటి అనుకుంటుంది, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. దీని ద్వారా వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేది కూడా చేయాలి అని ఇండియా అనుకుంటుంది. మీన్స్ వరల్డ్ వైడ్ ఒక ఈ సోలార్ గ్రిడ్ అనేది ఫామ్ చేయాలని ఇండియా దీని యొక్క ఎయిమ్. అయితే రీసెంట్ గా 99th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ కింద ఎవరు ఏ కంట్రీ వచ్చింది? స్పెయిన్ రీసెంట్ గా 99th మెంబర్ కింద జాయిన్ అయింది. ఓకే,
And this International Solar Alliance co-founded by India and France during COP21 in 2015. COP21 అంటే Conference of Parties of UNFCCC. మనం ఇది ఎర్లియర్ డిస్కస్ చేసాం, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఫ్రేమ్వర్క్ కాన్ఫరెన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. రీసెంట్ గా సిఓపి ఎక్కడ జరిగింది? దుబాయ్ లోని షార్మల్ షేక్ లో జరిగింది. ఓకే, COP28. నెక్స్ట్, ఫస్ట్ ఏషియన్ రిలే ఛాంపియన్షిప్స్ 2024. ఫస్ట్ ఏషియన్ రిలే ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఏషియన్ రిలే ఛాంపియన్షిప్ 2024 బ్యాంకాక్ లోని థాయిలాండ్ లో జరిగింది. ఓకే, ఎస్ పంచలయ్య, ఇట్స్ గుడ్. థాయిలాండ్ లోని బ్యాంకాక్. అండ్ ఇండియన్ అథ్లెటిక్ కంటింజెంట్ 3 మెడల్స్ ఈ ఏషియన్ రిలే ఛాంపియన్షిప్ లోని గెలుచుకున్నారు. ఓకే, నెక్స్ట్, according to the recent report by the Wildlife Institute of India, which state has the maximum number of Gangetic dolphins in India? Gangetic dolphins ఏ స్టేట్ లో ఎక్కువ ఉన్నాయి? ఎస్ కృష్ణ, ఇట్ ఈస్ యూపీ. గ్యాంగటిక్ డాల్ఫిన్స్ అంటే ఏంటి? మెయిన్ గంగా రివర్ లోని గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ లో ఉండేవి. అయితే యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ లో అరౌండ్ 4000 గ్యాంగటిక్ డాల్ఫిన్స్ ఉంటే ఓన్లీ యూపీలోనే 2000 డాల్ఫిన్స్ ఉన్నాయి. ఓకే, రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది కూడా స్టార్ట్ చేశారు వీటిని యొక్క కన్జర్వేషన్ కోసం. ఓకే, ఎస్ సందీప్, గుడ్. యూపీ. నెక్స్ట్, యూపీ గవర్నమెంట్ రీసెంట్ గా చంబల్ ని డాల్ఫిన్ శాంచురీ కింద డిక్లేర్ చేసింది. దీని యొక్క ప్రొటెక్షన్ కోసం ఈ యొక్క శాంచురీలోనే అరౌండ్ 111 డాల్ఫిన్స్ అనే ఉన్నాయి. దిస్ రివర్ డాల్ఫిన్ ఈస్ ఎ గ్లోబల్ ఎండేంజర్డ్ స్పీసీస్. డాల్ఫిన్ స్పీసీస్ ఎక్కడెక్కడ ఉంటుంది? గంగా, యమున అండ్ చంబల్ రివర్ లో ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, షాలో అక్విఫైర్ మేనేజ్మెంట్ మోడల్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ తెలంగాణ ఈస్ పార్ట్ ఆఫ్ విచ్ స్కీమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్? రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ షాలో అక్విఫైర్ మేనేజ్మెంట్ మోడల్ అంటే ఏంటి? అర్బన్ ఏరియాస్ లోని అక్విఫైర్స్ అంటే ఈ వాటర్, ఈ నెక్స్ట్ ఈ వెట్లాండ్స్ కానీ వాటి యొక్క మేనేజ్మెంట్ ని చేయడానికి షాలో అక్విఫైర్ మేనేజ్మెంట్ మోడల్ అనేది తీసుకొచ్చింది. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ లోని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ తో ఒక స్కీమ్ తో లింక్ అయి ఉంది. ఇది ఏ స్కీమ్ అంటే అమృత్ స్కీమ్, అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అమృత్ స్కీమ్ లోని ఈ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, డ్రైనేజ్ మేనేజ్మెంట్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, ట్యాప్ కనెక్షన్స్, ఇదన్నీ ఈ అమృత్ స్కీమ్ ద్వారా జరుగుతుంది. ఈ మోడల్ అది ఇది లింక్ ఉన్న స్కీమ్స్. నెక్స్ట్, ఇండియా వైడ్ కూడా నేషనల్ అక్విఫైర్ మేనేజ్మెంట్ మోడల్ అనేది కూడా ఉంది. దాంట్లో ఇది పార్ట్. ఓకే, షాలో అక్విఫైర్ మేనేజ్మెంట్ మోడల్, శామ్ పైలట్ మోడల్ రీసెంట్ గా తెలంగాణలో స్టార్ట్ అయింది. ఇదేంటి? సస్టైనబుల్ అర్బన్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఏంటి? ఇన్వాల్వింగ్ షాలో బోర్వెల్స్ టు పంప్ అండ్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. ఓకే, అండ్ దిస్ ఇనిషియేటివ్ ఇస్ లింక్డ్ టు నేషనల్ అక్విఫైర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇది దేని కింద? ఈ అమృత్ స్కీమ్ కింద ఉంటుంది. నెక్స్ట్, General To Lam was elected as the new president of which country? General To Lam రీసెంట్ గా ఏ కంట్రీకి ప్రెసిడెంట్ కింద అపాయింట్ అయ్యారు?
ఏ కంట్రీకి? వియత్నాం కంట్రీకి జనరల్ టో లామ్ న్యూ ప్రెసిడెంట్ కింద అపాయింట్ అయ్యారు. ఎవరిని సక్సీడ్ చేసి? వో వాన్ తువాంగ్ అనే పర్సన్ ని సక్సీడ్ చేస్తూ జనరల్ టో లామ్ అనే అతను వియత్నాం ప్రెసిడెంట్ కింద అపాయింట్ అయ్యారు. ఓకే, అది జనరల్ టో లామ్ అనే అతను బ్లేజింగ్ ఫర్నేస్ అనే ఒక యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ ని 2016 నుండి రన్ చేస్తూ పేరు తెచ్చుకొని ఇప్పుడు రీసెంట్ గా ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యారు. నెక్స్ట్, what is the primary objective of PM Vani scheme recently seen in the news? PM Vani scheme recent గా న్యూస్ లో ఉంది. దాని యొక్క మెయిన్ ఏమి ఏంటి? ఈ వాణి ఫుల్ ఫామ్ ఏంటంటే వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఓకే, వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పిఎం వాణి అంటే. సో ఈ పిఎం వాణి స్కీమ్ దేనికి రిలేటెడ్? వైఫై యాక్సెస్ ని కొన్ని ఏరియాస్ లోని ప్రొవైడ్ చేయడానికి పిఎం వాణి స్కీమ్. ఎస్ మహిత, యు ఆర్ కరెక్ట్. టు ప్రొవైడ్ అఫోర్డబుల్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. అంటే ఏంటి? ఎక్కడికక్కడ వైఫై రూటర్స్ ని ప్రొవైడ్ చేసి మనం మన ఫోన్స్ ని కానీ ల్యాప్టాప్స్ ని కానీ ఆ వైఫై నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యి మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఈ స్కీమ్ కింద హై స్పీడ్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తుంది రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ లో. ఇది డిసెంబర్ 2020లోని ఇది లాంచ్ అయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు లాంచ్ చేశారు. అండ్ ద స్కీమ్ ఎస్టాబ్లిషెస్ ఏ పబ్లిక్ వైఫై నెట్వర్క్. ఇప్పుడు నేను చెప్పినట్టు యూజింగ్ వైఫై యాక్సెస్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ స్టాప్ దగ్గర లేదంటే ఒక విలేజ్ పంచాయత్ ఆఫీస్ దగ్గర ఇలాంటి వైఫై పాయింట్స్ పెట్టి దాని ద్వారా మనం ఇంటర్నెట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ పబ్లిష్డ్ ద రిపోర్ట్ టైటిల్డ్ గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థిమాటిక్ రిపోర్ట్ ఆన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థిమాటిక్ రిపోర్ట్ ఆన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. ఎవరు ఇచ్చారు అంటే ఈ రిపోర్ట్ ని? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్. ఈ యుఎన్సిసిడి మెయిన్ గా దేనికి ఫంక్షన్ అవుతుందంటే ఒక ఫర్టైల్ ల్యాండ్ ఉంది, దాన్ని ఫర్టిలిటీ పోకుండా ఉండడానికి. నెక్స్ట్, ఒక ఏరియా డిజర్ట్ కింద తయారవడం. డిజర్ట్ కింద తయారవడం అంటే ఏంటి? ఆ ఏరియాలోని ఎటువంటి ప్లాంట్స్ మనం గ్రో చేయలేము, ఫర్టిలిటీ తగ్గిపోతూ ఉంటుంది, సెలినిటీ పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ డిజర్టిఫికేషన్ ని కంట్రోల్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే యుఎన్సిసిడి వాళ్ళు రీసెంట్ గా రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. ఓకే, అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రిపోర్ట్ ద్వారా ఈ రేంజ్ ల్యాండ్స్ అనేది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేజింగ్ చేస్తారు కదా కౌస్, ఈ యానిమల్స్ ని మనం కొన్ని గ్రాస్ ల్యాండ్స్ దగ్గర తీసుకెళ్లి వాటిని ఫుడ్ ప్రొవైడ్ చేసేలాగా పాస్టోరలిస్ట్ చేస్తారు కదా. ఆ రేంజ్ ల్యాండ్స్ ఇప్పుడు తగ్గిపోయాయి, ఆ గ్రాస్ ల్యాండ్స్ అన్ని ఇప్పుడు తగ్గిపోయాయి. అదే ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ సారాంశం. నెక్స్ట్, who has won the 2024 Italian Open title in the women's category? ఉమెన్స్ కేటగిరీలోని ఇటాలియన్ ఓపెన్ టైటిల్ ఎవరికి వచ్చింది? ఇగా స్వయాటెక్ అనే లేడీకి సెకండ్ ఇటాలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ ఇగా స్వయాటెక్ వచ్చింది. ఓకే, అలెగ్జాండర్ జ్వెరోవ్కి సెకండ్ వచ్చింది. సారీ, ఇగా స్వయాటెక్ కి థర్డ్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ వచ్చింది. This marks Swiatek's third Italian Open victory in the last 4 years. Okay. Next, which day is observed as a National Anti-Terrorism Day annually? Which day is observed as a National Anti-Terrorism Day annually? Every year 21st May ni manam National Anti-Terrorism Day కింద సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఆ రోజున Prime Minister of India Rajiv Gandhi have been assassinated by LTTE.
మద్రాస్ కెఫే మూవీ మీరు చూస్తే అందులోని రాజీవ్ గాంధీని ఎలా అసాసినేట్ చేశారో అదంతా ఉంటుంది ప్లాట్ అంతా ఆ మూవీలో. అయితే ఎల్టీటీఈ ఆ May 21st హానరబుల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీని అసాసినేట్ చేశారు. దాన్ని కోమెమరేట్ చేస్తూ నేషనల్ యాంటీ టెర్రరిజం డేని మనం 21st May ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గా మనం ప్రొక్లెయిమ్ చేస్తాం. And this day highlights the nation's commitment to combat terrorism and promoting peace, unity and security. Okay. Next. ఇది మీరు రీసెంట్గా న్యూస్ లో చూసుంటారు. Which Indian created history by becoming the first Indian space tourist? ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్ కింద ఎవరు రీసెంట్ గా హిస్టరీ క్రియేట్ చేశారంటే గోపి తోటకూర. గోపి తోటకూర అనే ఇండియన్ ఎక్స్పాట్రియేట్ రీసెంట్ గా స్పేస్ టూరిస్ట్ అయ్యాడు. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్. బ్లూ హారిజన్ మిషన్ కింద వెళ్ళాడు అతను. న్యూ షెపర్డ్ ప్రోగ్రామ్ కింద బ్లూ హారిజన్ కంపెనీ వాళ్ళు పంపించారు. ఇప్పుడు దాకా న్యూ షెపర్డ్ ప్రోగ్రామ్ కింద 37 పీపుల్ వెళ్ళారు. అయితే ఇండియన్ ఇండియన్ ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఎవరు? గోపి తోటకూర. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ బీ డే 2024? వరల్డ్ బీ డే 2024 యొక్క థీమ్ ఏంటి? బీ ఎంగేజ్డ్ విత్ యూత్. బీ ఎంగేజ్డ్ విత్ యూత్. ఈ వరల్డ్ బీ డే 2024 ఎవ్రీ ఇయర్ May 20th సెలబ్రేట్ చేస్తాం. May 20th సెలబ్రేట్ చేస్తాం. ఓకే. అయితే దిస్ ఇయర్ ద థీమ్ ఆఫ్ దిస్ వరల్డ్ బీ డే 2024 ఈస్ బీ ఎంగేజ్డ్ విత్ యూత్. అయితే ఇది ఎప్పుడు 2017 నుండి ఈ బీ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు? బీస్ అనేది ఫుడ్ సెక్యూరిటీకి, బయోడైవర్సిటీకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బీస్ లేకుండా పాలినేషన్ అనేది జరగదు. ఓకే. అండ్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ పాలినేటింగ్ ఏజెంట్స్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఈ బీ కన్జర్వేషన్ లోని యూత్ యొక్క పార్టిసిపేషన్ ని ప్రమోట్ చేయడానికి దిస్ ఇయర్ వీ హ్యాడ్ కెప్ట్ ద థీమ్ యాస్ బీ ఎంగేజ్డ్ విత్ యూత్. అండ్ ఈ May 20 ఎందుకు వరల్డ్ బీ డే కింద సెలబ్రేట్ చేస్తాం? అండ్ దట్ డే మార్క్స్ ద బర్త్ anniversary of Anton Jansa, who is a beekeeping pioneer. Okay. Next. ఇది అందరూ ఆన్సర్ చేస్తారు. Ibrahim Raisi recently passed away in helicopter crash. Who was the president of which country? Ibrahim Raisi రీసెంట్ గా చనిపోయారు హెలికాప్టర్ క్రాష్ లోని. అతను ఏ కంట్రీ యొక్క ప్రెసిడెంట్? శ్రీదేవి, ప్రవీణ్, అజయ్, Penchalaya, good. Mahita, Shravani, not Iraq, it is Iran. Recently, just 3-4 days back, Ibrahim Raisi chanipoyaru helicopter crash loni. He is hardline president of Iran. Okay. ఉంటారు. అతని ప్రెసెంట్ సుప్రీం లీడర్ ఎవరంటే అలీ ఖెమెనై అనే అతను. అయితే ఈ ఇబ్రహీం రైసీ కనుక బతికుంటే అతనే ఈ సుప్రీం లీడర్ కి సక్సెసర్ అయ్యేవారు. బట్ అన్ఫార్చునేట్లీ అతను చనిపోయారు. ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద పీపుల్. ఓకే. నెక్స్ట్, నిఖాత్ జరీన్, who recently won gold medal at Elorda Cup 2024, belongs to which sports? Nikhat Zareen. Is related to boxing. From which state Nikhat Zareen? Nikhat Zareen ఏ స్టేట్ కి చెందినవిడ? తెలంగాణ, నిజామాబాద్. తెలంగాణ. గుడ్ మల్లేష్. Nikhat Zareen and Meenakshi won gold medals for India at the 3rd Elorda Cup 2024 in Astana, Kazakhstan. Okay.
బాక్సింగ్. William Lai Chang-te has become new president of which country? William Lai Chang-te has become new president of which country? He is the new president of Taiwan. Okay. William Lai Chang-te is the new president of Taiwan. As Praveen, good. You might be knowing Taiwan ki China ki ఎప్పుడు నిండా issues అనే ఉన్నాయి. So and he's a this Lai Chang-te, so he praised Taiwan's democracy and also he asked to and this Lai Chang-te and Vice President Xia B. Kim, they had taken oaths beneath the portrait of Sun Yat-sen. Sun Yat-sen అనేవాడు ఈ చైనా యొక్క ఫౌండర్. ఓకే, అతని ఇమేజ్ కి కిందన వీళ్ళు ఓత్ తీసుకున్నారు. సారీ. నెక్స్ట్, which country was declared the host of FIFA Women's World Cup 2027? FIFA Women's World Cup 27 రీసెంట్ గా ఎవరు హోస్ట్ గా డిక్లేర్ అయ్యారు? ఎస్, పెంచలయ్య ప్రవీణ్, యూఆర్ కరెక్ట్. ఇట్ ఈస్ బ్రెజిల్. బ్రెజిల్ రీసెంట్ గా ఉమెన్స్ వరల్డ్ కప్ కి హోస్ట్ కింద ఎంపికయ్యారు. దీనికి బెల్జియం, నెదర్లాండ్స్ వీళ్ళు కూడా ఫైట్ చేశారు హోస్ట్ చేద్దామని. బట్ ఫైనల్లీ బ్రెజిల్ వాన్ విత్ 119 notes against 78 for Europeans. ఓకే, యుఎస్ఏ, మెక్సికో విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు కూడా ఈ బ్రెజిల్ సపోర్ట్ గానే. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే 2024? What is the theme of World Telecommunication and Information Society Day 2024? World Telecommunication and Information Society 2024 యొక్క థీమ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. డిజిటల్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్. బికాస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనం ఓన్లీ ప్రెసెంట్ జనరేషన్ ఇప్పుడే మనం ఉన్న రెన్యూబుల్ ఎనర్జీ కానీ, కోల్ని కానీ, ఆర్ఎల్స్ సే మౌంటైన్స్ ఇవన్నిటిని మనం నరుక్కుంటూ పోతూ, చెట్లు నరుక్కుంటూ పోతూ ప్రెసెంట్ లైఫ్ బాగానే ఉంటుంది. బట్ ఫ్యూచర్ లైఫ్ లోని మన పిల్లలు, వాళ్ళ పిల్లలు చాలా సఫర్ అవుతారు. పొల్యూషన్, బీట్ ఫర్ పొల్యూషన్ ఆర్ క్లైమేట్ చేంజ్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్. సో మన యొక్క నీడ్స్ ని అదర్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్ నీడ్స్ ని కూడా కాంప్రమైజ్ చేయకుండా చేయడమే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్. అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ 1987 బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ లోని ఫస్ట్ టైం ఇది మాట్లాడారు. అయితే దాని డెఫినేషన్ కూడా వాళ్ళు ఏమి ఇచ్చారంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎయిమ్స్ టు మీట్ ప్రెసెంట్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఎబిలిటీ టు డూ ద సేమ్. ఓకే, సో అండ్ రీసెంట్ గా ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే May 17th మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. అయితే దీని యొక్క థీమ్ ఏంటి అంటే డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్, రీసెంట్లీ విచ్ ఇన్స్టిట్యూట్ డిస్కవర్డ్ అన్ ఎకో-ఫ్రెండ్లీ సొల్యూషన్ ఫర్ ట్రీటింగ్ మడ్డీ రివర్ వాటర్? మడ్డీ రివర్ వాటర్ ని ట్రీట్ చేయడానికి ఒక ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్ రీసెంట్ గా ఒక ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. అది ఏ ఇన్స్టిట్యూట్ అంటే అవర్ ఓన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇన్ విశాఖపట్నం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం వాళ్ళు ఈ ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్ ని తయారు చేశారు. ఈ సొల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ సర్ఫేస్ మాడిఫికేషన్ టెక్నిక్ ఆఫ్ మెంబ్రెయిన్. సర్ఫేస్ మాడిఫికేషన్ టెక్నిక్ ఆఫ్ మెంబ్రెయిన్. ఓకే, అంటే ఈ మడ్డీ వాటర్ లోని ట్రీట్ చేసి ఆ మడ్ని ఎట్లా సపరేట్ చేస్తూ ఈ సర్ఫేస్ మాడిఫికేషన్ టెక్నిక్ అంట. నెక్స్ట్,
Which day is celebrated as the International Day of Light every year? లైట్ యొక్క ఇంపార్టెన్స్ ని షోకేస్ చేసేది ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్. అయితే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు మనం ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నామో మే 16th మనము ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? యునెస్కో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇన్ 2024 ద థీమ్ ఆఫ్ దిస్ ఇస్ లైట్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే, and this emphasizes the global significance of light science and its applications. Sorry, 16th May. 16th. Next. Who won the gold medal in men's javelin throw at the 27th Federation Cup Senior National Competition in Bhubaneswar? ఆల్రెడీ ఇక్కడ ఫోటో పెట్టారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అతని పేరేంటి? నాట్ మ్యాక్స్, ఇట్ ఈస్ నీరజ్ చోప్రా. సందీప్ ఎస్ కృష్ణ శ్రీదేవి, గుడ్. He is Neeraj Chopra. Recently got gold medal at the 27th Federation Cup Senior National Competition in Bhubaneswar. Okay. మే 15th జరిగింది ఒడిశాలోని 27th ఫెడరేషన్ కప్ ఇన్ భువనేశ్వర్. నెక్స్ట్, విచ్ కంట్రీ రీసెంట్లీ అన్వీల్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ 6G డివైస్? ప్రెసెంట్ మనం 5G లో ఉన్నాం. అయితే ఈ వరల్డ్స్ ఫస్ట్ 6G డివైస్ ఎవరు తీసుకొచ్చారు? ఎస్, ఇట్స్ జపాన్. 6G డివైస్ ని ఒక కన్సార్టియం, అంటే ఒక గ్రూప్ ఆఫ్ డివైస్ ని తీసుకొచ్చారు, ప్రోటోటైప్ గ్యాడ్జెట్. ఇది 5G కన్నా 20 times బెటర్ గా ఉంటుందంట. ఎస్ మల్లేష్, పెంచలయ్య, ప్రవీణ్, గుడ్. ఇది డొకోమో, ఎన్టీటీ, ఎన్ఈసి, ఫిజిట్సి అనే ఈ కంపెనీస్ అన్ని కన్సార్టియం కింద గ్రూపింగ్ కింద ఫామ్ అయ్యి 6G ప్రోటోటైప్ ఇంకా మనం కమర్షియల్ యూజెస్ ఇంకా రాలేదు. ఇట్ ఈస్ ప్రెసెంట్లీ ఓన్లీ ఇన్ ద డెవలప్మెంటల్ స్టేజ్. ఓకే, డెవలప్మెంటల్ స్టేజ్ కింద ఉంది. 100 Gbps స్పీడ్ లోని ఇది ఫంక్షన్ చేయగలదు. ఓకే, జపాన్ ఇది స్టార్ట్ చేసి. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ వెయిట్ ఫర్ 1 minute ప్లీజ్. యా స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మే మంత్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎనీ డౌట్స్? సార్
డౌట్స్ అయ్యాక మనం ఒకసారి ఇవన్నీ రివైజ్ చేద్దాం మళ్ళీ. Sir, PDF, when will the PDF be uploaded? Yeah, Ajay, we will revise them. If anybody have any doubts, we'll first go through. Sir, Then when will we the can PDF revise. be uploaded, sir? Yeah, please type in the chat box if anyone have any doubt. Yeah, Rushmita, I will ask the team to upload the PDF today or tomorrow. The team will be handling it, no issue. I will ask them to upload as early as possible. Yeah, it's better to revise from June, but you shouldn't study. No, not Jan 2023 to December 2023. You need to read up to this May, because in recent questions we are getting asked in more number. That's why last 6 months are more important compared to the earlier 6 months. Okay, January 24 to this May is most important, and earlier months also relatively less important compared to these months. Okay. Yeah, we will revise the bits now. INS Vikrant in the Indian naval ship. It is an aircraft carrier. It is India's first aircraft carrier, and we bought this from UK. What are the other aircraft carriers? INS Vikramaditya and INS Virat. Next, IIT Patna recently got the patent for its cost-effective inverter under the startup scheme Portable Power Technology. Next, Indian Army and the Puneet Balan Group recently collaborated to form Constitutional Park in Pune. Next, Ajrak Textile Craft GI tag recently Gujarat ki vachindi. Dini Kutch Ajrak ani kuda antaru. NPCI ఆఫ్రికాలోని నమీబియా కంట్రీతోని టైఅప్ అయ్యి అక్కడ UPI లాంటి పేమెంట్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, బ్యాంక్ ఆఫ్ నమీబియాతో టైఅప్ అయ్యి. నెక్స్ట్, ఇండియన్ కాగ్ ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము సార్. సో ఇండియన్ కాగ్ అండ్ నేపాల్ ఆడిటర్ జనరల్ signed an MOU for cooperation in the field of audit. నెక్స్ట్, సుప్రీం కోర్టు రాజస్థాన్ గవర్నమెంట్ కి ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్ కింద అరావల్లి రేంజెస్ ని ఇమీడియట్ గా హాల్ట్ చేయమని. నెక్స్ట్, CDRI కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు 6th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూఢిల్లీలో కండక్ట్ చేశారు. అయితే దాని యొక్క థీమ్ ఏంటి? ఇన్వెస్టింగ్ టుడే ఫర్ ఏ మోర్ రెసిలియంట్ టుమారో. నెక్స్ట్, Antares అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అదేంటి? ఇట్ ఈస్ ఎ రెడ్ సూపర్ జైంట్ స్టార్, మీన్స్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ స్టార్. Al Maktoum International Airport, world's largest airport, is being constructed in Dubai. New York loni localizing the SDGs, women in local governance in India lead the way అనే ఈవెంట్ ఆర్గనైజ్ చేయబడింది. నెక్స్ట్, ఇది ఆల్రెడీ అయింది. వరల్డ్ థాలసేమియా డే 2024 యొక్క థీమ్ ఏంటి? ఎంపవరింగ్ లైఫ్స్, ఎంబ్రేసింగ్ ప్రోగ్రెస్. అయితే థాలసేమియా అనేది ఏంటి? ఇట్స్ ఎ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ ఫారం ఆన్ ఫారెస్ట్
హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది. ఈ 19th సెషన్ కూడా న్యూయార్క్ లోనే జరిగింది. సీ అనిమోన్స్ అనేది ఏంటి, ఇన్వర్టిబ్రేట్. అయితే రీసెంట్ గా మాస్ బ్లీచింగ్ ఆఫ్ ది సీ అనిమోన్స్ జరిగింది ఎక్కడ, లక్షద్వీప్ లోని అగాటి ఐలాండ్ లో. నెక్స్ట్, ఇండియా ఓమన్ తోని ఒక అగ్రిమెంట్ కొలాబరేషన్ కి వచ్చింది. దేనికోసం, షార్క్స్ ని మరియు రేస్ ని, ఈ ఆక్వాటిక్ యానిమల్స్ ని స్టడీ చేసి వాటిని కన్జర్వ్ చేయడానికి. నెక్స్ట్, ఏషియన్ ట్రాంపోలైన్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్ లో ఫస్ట్ టైం ఒక ఉమెన్ కి సిల్వర్ మెడల్ వచ్చింది. ఇండియన్ ఉమెన్ కి ఆవిడ పేరు సృష్టి కందగలే. నెక్స్ట్, ఇండియా ఇరాన్ యొక్క చాబహార్ పోర్ట్ తోని 10-year అగ్రిమెంట్ జరిగింది, అది డెవలప్ చేయడానికి. అక్కడ షహీద్ బెహెస్తి, షహీద్ కలంతరి అనే పోర్ట్స్ ఆ చాబహార్ పోర్ట్ లోని భాగం. ఇది డీప్ వాటర్ పోర్ట్ ఇన్ ఇరాన్స్ సిస్తాన్ బలూచిస్తాన్ ప్రొవిన్స్ లో ఇది ఉంటుంది. నెక్స్ట్, కమీరీటా, అతను ఎవరెస్ట్ మ్యాన్ అని కూడా అంటారు. అతను 29 times ఎవరెస్ట్ ని క్లైమ్ చేశారు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్. 27 times క్లైమ్ చేసింది పసాంగ్ దావా. సీనియర్ నేషనలిస్ట్ సైలింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది, ముంబైలో జరిగింది. SFO టెక్నాలజీస్, నెక్స్ట్ గ్రూప్ కి చెందిన SFO టెక్నాలజీస్ కార్బన్ రిడక్షన్ ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేశారు. ఇది అన్వీల్ చేసింది ఎవరు, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీలోని రీసెంట్ గా ఒక ఫ్రాగ్ దొరికింది. అది 20 years తర్వాత దొరికింది. శ్రీలంకన్ గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్. ఎక్కడ ఉంటుంది, కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. సిరీస్ ఫ్రాగ్. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ 2024 యొక్క థీమ్ ఏంటి, బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. అది ఏ ప్లాన్, కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. ఈ ప్లాన్ లోని పార్ట్ అవ్వమని ఈ ఇయర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ 2024 యొక్క థీమ్. నెక్స్ట్, రీసెంట్ గా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ కింద అపాయింట్ అయిన 2024-25 టర్మ్ కి అపాయింట్ అయింది ఎవరు, సంజీవ్ పురి. హూ ఈజ్ హీస్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ITC కంపెనీ. నెక్స్ట్, ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష 2024 ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. దీనికి ఎవరు అటెండ్ అయ్యారు, అవర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ టెక్ సెకండ్ CDS ఆఫ్ ఇండియా జనరల్ అనిల్ చౌహాన్ గారు అటెండ్ అయ్యారు. రాజా రవివర్మ is a famous person in the field of painting and art. He is famous for his painting Sindhulekha, and also other notable works are Damayanti talking to a swan, Shakuntala looking for Dushyanta, and he had created around 7,000 paintings which are a blending of Hindu mythology with Western composition. Next, Red Colobus Conservation Action Plan ni ఎవరు ఇనిషియేట్ చేశారు, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నెక్స్ట్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 లో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, 159. లాస్ట్ ఇయర్ ర్యాంక్ 161. ఈ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఐరనీ ఏంటంటే ఈ రిపోర్ట్ లోని ఇండియా టర్కీ, పాకిస్తాన్, శ్రీలంక కన్నా బిహైండ్ ఉన్నదంట ఈ ప్రెస్ ఫ్రీడమ్ లో. Japan recently clinched this men's AFC Under-23 Asian Cup 2024 for football tournament. Next, International Solar Alliance లో రీసెంట్ గా 99th మెంబర్ కింద స్పెయిన్ జాయిన్ అయింది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇండియా అండ్ ఫ్రాన్స్ కోఫౌండ్ చేశారు COP21 లో 2015 లోనే. ఈ COP21 లోనే ప్యారిస్ డీల్ జరిగింది. ఇది దేనికి రిలేటెడ్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఓకే, COP28 ఎక్కడ జరిగింది, ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. COP28 ఎక్కడ కండక్ట్ జరిగింది, ఎక్కడ అయింది, UNFCCC యొక్క COP28 కాన్ఫరెన్స్ జరిగింది. ఎస్, దుబాయ్ లోని షార్మ్ ఎల్ షేక్ అనే ప్లేస్ లో. ఎస్, గుడ్ ప్రవీణ్, అజయ్, సందీప్, గుడ్. నెక్స్ట్, ఫస్ట్ ఏషియన్ రిలే ఛాంపియన్షిప్ 2024 థాయిలాండ్ బ్యాంక్
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం గ్యాంగటిక్ డాల్ఫిన్స్ మాక్సిమం నెంబర్ ఎక్కడ ఉంటాయి? యూపీలో ఉంటాయి. ఓవరాల్ గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ లో 4000 ఉంటాయి. ఓన్లీ యూపీలోనే 2000 ఉన్నాయి. యూపీ గవర్నమెంట్ ఈ డాల్ఫిన్స్ ని సేఫ్ గార్డ్ చేయడానికి రీసెంట్ గా డాల్ఫిన్ శాంక్చురీ అనేది స్టార్ట్ చేశారు చంబల్ రీజన్ లో. చంబల్లోని అందులోనే అరౌండ్ 111 డాల్ఫిన్స్ ఉంటాయి. నెక్స్ట్ రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హానరబుల్ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది కూడా స్టార్ట్ చేశారు. అండ్ దిస్ ఈస్ ఎండేంజర్డ్ స్పీసీస్ యాజ్ పర్ ఐయుసిఎన్. నెక్స్ట్ షాలో ఆక్యుఫైర్ మేనేజ్మెంట్ మోడల్ తెలంగాణలోనే రీసెంట్ గా లాంచ్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి చెందిన అమృత్ స్కీమ్ కి లింక్ అయింది. అమృత్ అంటే ఏంటి? అటల్ మిషన్ ఫర్ రెజ్యూవనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇది నేషనల్ ఆక్యుఫైర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కి లింక్ అయ్యి ఉంటుంది. జనరల్ తో ల్యాబ్ అనే అతను రీసెంట్ గా వియత్నాం ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యారు. పిఎం వాణి స్కీమ్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రొవైడ్ అఫోర్డబుల్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు లాంచ్ చేశారు. అంటే వైఫై యాక్సెస్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? బస్ స్టాప్స్ లో కానీ, కాంప్లెక్సెస్ లో, కామన్ ఏరియాస్ లో, పంచాయతీ ఆఫీసెస్ దగ్గర దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. వైఫై యాక్సెస్ పాయింట్స్ అంటారు. నెక్స్ట్ ఈ గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థిమాటిక్ రిపోర్ట్ ఆన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్ అనే రిపోర్ట్ ని రీసెంట్ గా ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్. నెక్స్ట్ who has won the 2024 Italian Open title in the women's category అంటే ఇగా స్వియాటెక్. ఈవిడ థర్డ్ టైం ఈ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు. ఇగా స్వియాటెక్. నెక్స్ట్ నేషనల్ యాంటీ టెర్రరిజం డేని యాన్యువల్లీ మనం 21st మేన సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇది ఆ రోజు అన్ఫార్చునేట్లీ హానరబుల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ అది డిమైజ్ అయ్యారు. సో ఈ టెర్రరిస్ట్ వల్ల ఎల్టీటీఈ వల్ల సూసైడ్ బాంబ్ చేసుకున్నారు. సూసైడ్ బాంబ్ జరిగింది ఎల్టీటీఈ వల్ల. దాంట్లోని రాజీవ్ గాంధీ చనిపోయారు. సో దానికి మనం యాక్షన్ తీసుకొని యాంటీ టెర్రరిజం ని ప్రోత్సహించడానికి నేషనల్ యాంటీ టెర్రరిజం డేని మనం ఎవ్రీ ఇయర్ 21st మేన మనం కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ రీసెంట్ గా గోపి తోటకూర అనే అతను he had created history by becoming the first Indian space tourist. దేని కింద వెళ్ళాడు? న్యూ షెపర్డ్ మిషన్ కింద బ్లూ ఆరిజిన్ కంపెనీ తీసుకెళ్ళింది. వరల్డ్ బీ డే యొక్క థీమ్ ఏంటి? May 20th సెలబ్రేట్ చేసుకున్నాం. దాని యొక్క థీమ్ ఏంటి? బీ ఎంగేజ్డ్ విత్ యూత్. యూత్ యొక్క ఇంపార్టెన్స్ ని బీస్ హనీ బీస్ యొక్క కన్జర్వేషన్ లోని గుర్తుగా ఇది వరల్డ్ బీ డే 2024 యొక్క థీమ్ బీ ఎంగేజ్డ్ విత్ యూత్. ఇబ్రహీం రైజీ రీసెంట్ గా చనిపోయారు హెలికాప్టర్ క్రాష్ లోని. అతను ఏ కంట్రీ యొక్క ప్రెసిడెంట్? ఇరాన్ యొక్క ప్రెసిడెంట్. నికాత్ జరీన్ రీసెంట్ గా గోల్డ్ మెడల్ వచ్చింది ఎలోర్డా కప్ 2024 లోని. ఆవిడ ఏ స్పోర్ట్స్ కి చెందిన ఆవిడ? బాక్సింగ్. షీ ఈస్ ఫ్రమ్ తెలంగాణ. నెక్స్ట్ William Lai Chang-te has become the new president of which country? Taiwan. తైవాన్ యొక్క న్యూ ప్రెసిడెంట్ కింద విలియం లాయ్ చెంగ్-టీ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027 రీసెంట్ గా బ్రెజిల్ లోని కండక్ట్ చేయడానికి ఎన్నుకున్నారు, హోస్ట్ చేయడానికి. అయితే యూరోప్ లోని సమ్ కంట్రీస్ లైక్ జర్మనీ ఆల్సో ఫైట్ చేశారు దీనికోసం. బట్ ఓటింగ్ లోని బ్రెజిల్ గెలిచింది. 118 ఓట్స్ వచ్చాయి. యూరోపియన్ కంట్రీస్ కి ఓన్లీ 78 వచ్చాయి. యుఎస్ అండ్ మెక్సికో కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు వాళ్ళ బిడ్ ఫర్ పర్పస్. నేను 2031 టోర్నమెంట్ ని మేము ట్రై చేస్తామని వాళ్ళు వదిలేస్తారు 2027 బ్రెజిల్ కి. వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే 2024 యొక్క థీమ్ ఏంటి? డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 1987 ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడిన రిపోర్ట్ అదే. అయితే ఆ రిపోర్ట్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమని చెప్తారంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎయిమ్స్ టు మీట్ ప్రెసెంట్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎబిలిటీ టు డూ ద సేమ్. ఓకే, నెక్స్ట్
రీసెంట్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఒక ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్ ని డెవలప్ చేశారు ఫర్ ట్రీటింగ్ మడ్డీ రివర్ వాటర్. ఓకే, అది ఏ ఇన్స్టిట్యూట్? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం వాళ్ళు ఈ సొల్యూషన్ ని తయారు చేశారు. దాని యొక్క నేమ్ ఏంటి? సర్ఫేస్ మోడిఫికేషన్ టెక్నిక్ ఆఫ్ మెంబ్రేన్. నెక్స్ట్, which day is celebrated as International Day of Light every year? May 16th ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ న సెలబ్రేట్ చేసుకున్నా. ఇది యునెస్కో ఎస్టాబ్లిష్ చేశారు 2016 లో. 2015 యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ కింద అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ని యునెస్కో వాళ్ళు 2016 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు May 16th. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఎంఫసైజింగ్ ద గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైట్ సైన్స్ and its applications. అయితే May 16th ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే ఆ రోజు థియోడార్ మైమన్ లేజర్ బ్రేక్ త్రూని కనిపెట్టారు. సో దానికి గుర్తుగా మనం ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ ని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్, మెన్స్ జావెలిన్ త్రో 27th ఫెడరేషన్ కప్ భువనేశ్వర్ లో జరిగింది. సీనియర్ నేషనల్ కాంపిటీషన్. ఇందులో గోల్డ్ మెడల్ నీరజ్ చోప్రాకి వచ్చింది. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ 6G డివైస్ జపాన్ కంట్రీ అన్వీల్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ ఇన్ డెవలప్మెంటల్ స్టేజ్ ఓన్లీ. కమర్షియల్ యూజేజ్ లో ఇంకా ఇది వెళ్ళలేదు. బట్ ఇది జపనీస్ లోని కొన్ని కంపెనీస్ కన్సార్టియం కింద ఫార్మ్ అయ్యి రీసెంట్ గా ఈ 6G ప్రోటోటైప్ గ్యాడ్జెట్ ని తయారు చేశారు. డొకోమో, ఎన్టీటీ, ఎన్ఈసి, ఫిజిక్స్ ఇలాంటి కొన్ని కంపెనీస్ కన్సార్టియం కింద ఫామ్ అయ్యి దీన్ని అన్వీల్ చేశారు. ఓకే, యా, ఇంతో మన మే కరెంట్ అఫైర్స్ అండి. ఎనీ డౌట్స్ స్టూడెంట్స్? ఎనీ డౌట్స్, ఎనీ ఇష్యూస్ యూ కెన్ ఆస్క్ మీ. ఐ హోప్ అందరికీ అన్ని అర్థం అవుతున్నాయని. Yes, Praveen. Yeah, Jay, thank you. Spencer, and Rashmita, you had asked about this PDF, no? I will tell the team to send it immediately. If anyone no mention Rashmita. If anyone have doubts, they can ask. Others can leave. No issue. We'll end the class here. Yeah, thank you, Ipshita. Yeah, Kevin. Once we will have a discussion with Trinath sir, and I will inform you. He will inform you that. Yeah, thank you, Malish. Yes, January to, since these are recent happenings, no, these are most important. Yeah, thank you, Mahita.